హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ ఫార్మ్. ఈరోజు అయితే మనం ఫామ్లో ఉన్న కొన్ని వెరైటీ అండ్ రేర్ వెరైటీ మొక్కలు అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బార్బిడాస్ చెర్రీ. ఇది వచ్చేసి మనకి బార్బిడాస్ చెర్రీ నేల మీద వేసుకున్న మొక్క, మదర్ ప్లాంట్ ఇది. దీని నుంచి అయితే గ్రాఫ్టింగ్ చేసి చాలా మొక్కలు అయితే తయారు చేయాలి. సో చూసారంటే బార్బిడాస్ చెర్రీస్ చెట్టుకి చూడండి ఎంత మంచిగా పండాయో. నేల మీద వేయడం వల్ల మంచి సైజ్ అయితే వచ్చాయి. కొన్ని మిల్లీ బగ్స్ ఉన్నాయి అనుకుంటా, కాదు నార్మల్గానే ఉన్నాయి. చూసారంటే ఇదండి బార్బిడాస్ చెర్రీస్ ఎంత మంచి సైజ్ వచ్చాయో, చాలా బాగున్నాయి. పైన కూడా మనకి చాలా బార్బిడాస్ చెర్రీస్ అయితే ఉన్నాయి. చూసారంటే మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి బార్బిడాస్ చెర్రీస్ ఫుల్గా ఉన్నాయి. సో అయితే పైకి ఉన్నాయి, కింద కనిపించాయి కాబట్టి అయితే మన టేస్ట్ కూడా చూపిస్తాను నేను. చూస్తానికి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి బార్బిడాస్ చెర్రీస్. మనకి కొంచెం పుల్లగా తీయగా లైక్ స్ట్రాబెర్రీ తిన్నట్టుంది. యాక్చువల్లీ మనకి నార్మల్గా కనిపించే చెర్రీస్ అనేది వాక్కా నుంచి తయారు చేస్తారు. ఇది మనకి ఒరిజినల్ చెర్రీస్, చాలా మంచిగా ఉంటుంది. విటమిన్ సి చాలా మంచిగా ఉంటుంది. సో ఇదైతే బార్బిడాస్ చెర్రీ మొక్క. ఇది చాలా మెయింటెనెన్స్, ఈజీ మెయింటెనెన్స్. ఎలా అంటే సింపుల్గా మనం మొక్క పెట్టుకొని ఎలాంటి కేర్ కూడా తీసుకోవాలి. పెస్ట్ అయితే 0%. మొక్క గ్రో కూడా చాలా ఈజీగా అవుతుంది ఎలాంటి క్లైమేట్కైనా. సో ఈ మొక్క తప్పనిసరి ప్రతి ఒక్కరు టెర్రస్లో పెట్టుకోవచ్చు, ల్యాండ్ మీద పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే మొక్క మనం జామ్ మొక్క. చూసారంటే ఈ వెరైటీ జామ్ వచ్చేసి మనకి ఎంత పెద్ద జామ్ కలర్స్ కనిపించాయి కదా. ఇది వచ్చేసి మనకి ఆగ్రో గ్రీన్ వెరైటీ. ఈ వెరైటీ జామ మనము బోత్ టెర్రస్లో పెంచుకోవచ్చు, అలాగే నేల మీద వేసుకోవచ్చు. టెర్రస్లో పెంచుకుంటే టెర్రస్ తగ్గట్టు సైజ్ వస్తుంది. నేల మీద వేసుకుంటే చూసారంటే ఇది నియర్లీ 250 grams ఈజీగా ఉంటుంది జామకాయ. అంత మంచి సైజ్ అయితే వస్తుంది. చాలా మంచి వెరైటీ. లోపల అయితే పింక్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. మంచి వెరైటీ. లైక్ ఎలా అంటే త్రూ ఆఫ్ ద ఇయర్, లైక్ మన జామకాయ 1 year అంటే ఇయర్లో వన్స్ కాపు వస్తుంది. ఇది ఇయర్లీ ట్వైస్ కాపు, 2 times కాప్ అయితే వస్తుంది మనకి 6 monthsకి. బట్ 2 of the year అయితే మనకి ఒక పింద కాయన ఖచ్చితంగా. సో ఈ మొక్క అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన వెరైటీ, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొక్క అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడైతే మీరు చూసారంటే వరుస మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసుకున్నారు. డబల్ డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నారు బోత్ సైడ్, ఇటు సైడ్ అటు సైడ్ వేసుకుని రెండింటికి పందిరి అయితే ఇచ్చారు సపోర్టింగ్కి. ఇంకా బ్యాక్ సైడ్ క్రీపర్ వెరైటీస్ ఉన్నాయి. ఈ రో అంతా మనకి డ్రాగన్ ఫ్రూట్. సో ఇవి మీకు రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళు పార్సిల్ చేసి కూడా పంపిస్తారు. లైక్ ఎలా అంటే కవర్స్లో ఎక్స్చేంజ్ చేసి వీళ్ళు మనకి సేల్ చేస్తారు. ఈ వెరైటీకి డ్రాగన్ చాలా బాగా వస్తుంది. అటు సైడ్ మదర్ ప్లాంట్ ఉంది, అది మీకు చూపిస్తాను. మీరు కనుక ఈ బ్యాక్ మొత్తం చూసుకున్నారంటే ఒక కొబ్బరి మొక్క తర్వాత ఒక జామ మొక్క, అలాగే మధ్యలో దానిమ్మ మొక్క వేసుకున్నారు. చాలా బాగుంది అసలు. ఇలా మధ్యలో వేసుకున్నాక ఇక్కడ మడులు కట్టుకొని మధ్యలో మీరు వాక్కాయ మొక్క అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే వాక్కాయ మొక్కకి ఫుల్గా ముళ్ళు వస్తాయి. అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఏమైనా క్రాప్ వేసుకున్నప్పుడు మేకలు బర్రెలు అలాంటివి వచ్చి తినకుండా ఇలా ఫెన్సింగ్ అయితే ఇలా వేసుకున్నారు. అది ఇంకా డెవలప్ అవ్వాలి. ప్లాంట్ కంప్లీట్గా డెవలప్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాక్కాయ మొక్క అనేది. సో ఇలా అయితే మొత్తం వేసుకున్నాడు. ఒక ప్లానెట్తో వేసుకున్నాడు. ఎప్పుడైనా సరే మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్లాన్తోనే ఉండాలి, అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఎలాంటి షెడ్స్ వేయకుండా న్యాచురల్గా ఈ ప్లాంట్స్ ద్వారా వాళ్ళు ప్రివెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రిమైనింగ్ ప్లాంట్స్ చూద్దాం ఫార్మ్ కట్ సైడ్. ఇది వచ్చేసి మనకి కొబ్బరి మొక్క. ఈ తోటలో కల్లా ఫస్ట్ వేసుకున్న కొబ్బరి మొక్క ఇదే. ఇది 2.5 years అవుతుంది. 2.5 yearsకి ఇది మంచిగా చూసారు కదా ఎంత మంచిగా చెట్టు వస్తుందో. ఈ వెరైటీ మొక్క మనకి చాలా బాగుంటుంది. ఫామ్లో వేసిన ఆల్మోస్ట్ మొక్కలు ఇలాంటివే. మీరు చూసారంటే మనకి కొబ్బరికాయలు ఎంత మంచిగా ఉన్నాయి చూసారు కదా, మన చేతికి అందేస్తాయి ఈజీగా. అంత హైట్లో అయితే కొబ్బరికాయ మనకి వచ్చేసింది. ఈ వెరైటీ మొక్క వేసుకుంటే ఏంటంటే మనం కింద నుంచే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ మంచిగా ఉంటుంది. మీరు పక్కనే చూసారంటే యాపిల్ బేర్ మొక్క నిగనిగలాడిపోతుంది. ఎన్ని యాపిల్ బేర్స్ ఉన్నాయి చూసారు కదా. చెట్టు కూడా వంగిపోయింది వాటి బరువుకి. అన్ని యాపిల్ బేర్స్ అయితే ఉన్నాయి. అసలు చెట్టు చూసారంటే ఫుల్గా మనకి ఆపిల్ కన్నా యాపిల్ బేర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యాపిల్ బేర్ మనకి మంచి వెరైటీ. గ్రాఫ్టెడ్ మొక్క వేసుకోవడం వల్ల మనకి ఇలా మంచి కాపు అయితే వస్తుంది. గ్రాఫ్టెడ్ అంటే ఏం లేదు, మనకి ఉన్న మొక్క నుంచి కొమ్మ నుంచి రూటింగ్ హార్మోన్ ఇచ్చి మొక్కనైతే బతికిస్తారు. అందుకోసం మనకి ఎర్లీగా కాపు వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. సో ఇలాంటి మంచి కాసే మొక్క నుంచి మనం గ్రాఫ్టెడ్ చేసి పెట్టుకున్నాయంటే మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు కనుక అటు చూసినట్టే అరటి మొక్కలు అండ్ అలాగే బాదం చెట్టు కూడా వేస్తారు. అది నార్మల్ బాదం చెట్టు కాదు, మంచి వెరైటీ బాదం చెట్టు, చాలా పెద్దవి. ప్రజెంట్ అయితే ఫ్రూటింగ్ లేదు, పిందెలు ఉన్నాయి. ఫ్రూటింగ్ వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఇక్కడ చిన్న సపోటా చెట్టు, అలాగే ఫామ్లో ఒక బావిలో, ఈ బావిలో ఉన్న తాబేళ్ళు అలాగే కొన్ని కొరమేను చేపలు వేసుకున్నారు. లైక్ ఎలా అంటే న్యాచురల్గా వాళ్ళ ఇంట్లోకి సరిపడా చేపలు అయితే వాళ్ళు పండించుకుంటున్నారు. ఈ అరటి మొక్కలు వచ్చేసి మనకి దీంట్లో కాలపతి, అది అమృతపాణి మొక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసి కొండుసురు చెట్టు. మన డ్రాగన్ ఫ్రూట్, ఆనపకాయ మొక్క, అది కల్లేకాయ మొక్క అయితే అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి అవి మధ్య నిమ్మ మొక్కలు అలా వేసుకున్నారు. మీరు కనుక అలా చూసుకున్నట్టయితే కొత్త పంటల కోసం మిషన్తో అయితే మొత్తం దున్నుతున్నారు. ఇది వచ్చేసరికి మనకి సపోటా చెట్టు.
చిన్న వెరైటీ చాలా బుష్గా వచ్చింది. ఎంత మంచిగా ఉందంటే చెట్టు హెల్తీగా కండిషను. దీనికి కూడా ఫుల్ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఉసిరి చెట్టు. ఇంకా ఇలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే నిమ్మ చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు. ఒక మినీ కోనసీమ ఉన్నట్టు ఉంది అసలుకి. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇది వచ్చేసి మనకి పంపర పనస మొక్క. ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. మొక్క చిన్న మొక్కే, 1.5 year మొక్క. ఇంకా మీరు కనుక ఇలా చూస్తుంటే పసుపు తోటలాగా వేసుకున్నారు ఒక ఏరియా మొత్తం. ఆ నుంచి చూసామంటే మనకి వాటర్ యాపిల్ మొక్క. సో ఇలా మొక్కలన్నీ చూసేసాక అలా బ్యాక్ సైడ్ అయితే వరి వేస్తున్నారు. వరి దగ్గరికి కూడా వెళ్ళిపోయాం. అసలు ఎంత ప్లెజెంట్ వ్యూ ఉందంటే చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. సో ఇలా మొక్కలన్నీ చూసాక ఇక్కడ దేశీ ఆవులు ఉంటే మనం కొంచెం జీవామృతం కోసం గోమూత్రం అండ్ ఆవు పేడ కూడా తీసుకున్నాము. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.